దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిని స్వరం అను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన మా పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ప్రభావము గల మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఆరాధనకు యోగ్యుడవు, ఆలోచనలో గొప్పవాడవు, క్రియల విషయంలో శక్తివంతుడవు తండ్రి. నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈ సమయంలో శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. అగ్ని వంటి మీ వాక్కును వెల్లడిపరచండి. థ్యాంక్ యూ లార్డ్. హల్దరిమా షందరకులమో ఓ రోమానదిరి అందరకులోరాదమా షందరబలబ రికడదరి షందరికియా. ప్రభావం వలె అయా ప్రవాహం వలె మీ మాట బయలు వెళ్ళునగాక. అగ్ని వంటి మీ వాక్కును వెల్లడిపరచండి. ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగునుగాక. మీ బలముతో, మీ ప్రభావముతో నింపండి, మీ వెలుగుతో నింపండి, మీ జీవముతో నింపండి తండ్రి. నూతన కార్యాలు జరుగునుగాక. మూయబడిన ద్వారములు తెరవబడునుగాక. చేదైన అనుభవాలు మధురంగా మార్చబడునుగాక. మీ శక్తితో మీ బిడలు తాకబడుదురుగాక. ఈ మాటల ద్వారా మీ బిడలో నూతన క్రియ జరుగునుగాక. అరణ్యములో త్రోవను కలుగ చేయవాడవు, ఎడారిలో నదులు పుట్టించేవాడవు, నూతన కార్యములను జరిగించేవాడవు తండ్రి. సముద్రమును పాయలు చేసిన సర్వశక్తి గల దేవుడవు తండ్రి. మీ కార్యము ద్వారా మా హృదయాలు తృప్తిపరచండి. కొద్ది నిమిషాలు శ్రేష్టమని మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డను మీరు బలపరిచి వెలిగించి స్థిరపరచమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి పొందుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ఈ దినము యొక్క వాగ్దానం పిలువబడిన వారు దేవుని వాక్యములో రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధుల ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. శుభవచనము రాస్తూ ఉన్నాడు. పిలువబడిన వారికి అపోస్తలుడైన పౌలు శుభాన్ని తెలుపుతూ ఉన్నాడు. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే పిలువబడ్డారో వారికి కృపయు సమాధానమును కలుగునుగాక. ఇప్పుడు మనము ప్రశ్న వేసుకోవాలి. ఎవరు పిలువబడిన వారు? ఎందుకు పిలువబడ్డారు? ఎలా పిలువబడ్డారు అనే ప్రశ్నలు మనం వేసుకుంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సర్వమానవాళ్ళందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది.
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని చేత నువ్వు పిలువబడి ఉన్నావు. ఆయనను పిలిచాడు యేసు ప్రభు యొక్క సహవాసములోనికి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, పిలువబడినటువంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యములో అనేక విషయాలు రాయబడ్డాయి. అసలు దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు, ఎందుకు పిలిచాడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి. పిలువబడిన గుంపులో మనముంటే, పిలువబడిన వారిగా మనముంటే, యేసు ప్రభువుతో సహవాసాన్ని కలిగి ఉంటే దేవుని వాక్యం రాయబడుతుంది, ఎందుకు నీవు పిలువబడ్డావు, లోకములో నుండి యేసు ప్రభు యొద్దకు ఎందుకు పిలువబడ్డావు, చీకట్లో నుండి వెలుగునొద్దకు ఎందుకు పిలువబడ్డావు, అసత్యములో నుండి సత్యం యొద్దకు ఎందుకు పిలువబడ్డావు, మరణములో నుండి జీవము యొద్దకు ఎందుకు పిలువబడ్డావు అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. పిలుపు చాలా గొప్పది. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన పని కొరకు, ఆయన యొక్క కార్యము జరిగించడం కొరకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో చాలా మంది ఉండగా ఆయనని పిలిచి ఉన్నాడు. యేసు ప్రభు సహవాసములోనికి నిన్ను పిలిచి ఉన్నాడు. తనకు కుమారుడిగా ఉండడానికి దేవుడిని పిలిచి ఉన్నాడు. కనుక పిలువబడిన నీవు ధన్యుడవు, ధన్యురాలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నుండి బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మనము ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. పిలువబడినటువంటి మనము యేసు క్రీస్తులో ఉన్నాము. యేసు క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్నాము. కనుక జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి దేవుడు లోకములో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. వెర్రివారిని దేవుడు పిలిచి ఉన్నాడు. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, బలవంతుని సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని నిర్లక్ష్యం ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నుండి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే, అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం విధంగా సెలవిస్తుంది, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనే ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. యేసు ప్రభు యొద్దకు వచ్చిన మనము, దేవుని చేత, నమ్మదగిన దేవుని చేత పిలువబడిన మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయుండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని మనము ప్రశ్నించుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. వాక్యం సెలవిస్తుంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మనము ఆశీర్వదించబడ్డం కొరకు పిలువబడ్డాం. దేవుని చేత మనము పిలువబడిన వారం. ఎక్కడి నుంచి మనం పిలువబడ్డాం అని ఆలోచన చేస్తే దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, హల్లెలూయా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మనము చీకట్లో ఉన్నాం, కానీ దేవుడు మనల్ని వెలుగులోనికి పిలిచాడు. అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగులోనికి మనం పిలువబడ్డాం. పిలువబడినటువంటి మనము ఏమి చేయాలి అంటే వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా సెలవిస్తున్న 4వ అధ్యాయము, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంది అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. పౌలు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట, ఈ సంఘానికి ఆయన చెప్తున్న మాట, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. హల్లెలూయా. వాక్యం అంటుంది, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. పిలువబడిన మనము ఒకరినొకరు సహించుచు, ఒకరి భారములు ఒకరు భరిస్తూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ, ఒకరికి ఒకరు సహాయం చేయుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. వాక్యములో పౌలు భక్తుడు బ్రతిమలాడుతున్నాడు, మీరు సమాధానము కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు సహించాలి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికముతో నడుచుకొనవలనని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మనం పిలువబడిన పిలుపు చాలా గొప్పది. ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. తన నిత్య మహిమలో మనం ఉండాలని దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవుని వాక్యములో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకొని రీతిలో మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట, తన రాజ్యమునకు, దేవుడు పరలోక రాజ్యానికి మహిమకు మిమ్మును పిలుచుచున్న దేవునికి, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, తన రాజ్య వారసులగుటకు, తన మహిమను పొందుటకు. దేవుని వాక్యం అంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అందరూ మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు,
అందరూ దేవునికి దూరమైపోయారు. ఇప్పుడు దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. తన రాజ్య వారసులగుటకు, తన మహిమను పొందుకొనుటకు, తన శక్తితో నింపబోటకు, తనకు ప్రియమైన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి ఆయన మరలా పిలుస్తున్నాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నువ్వు కోల్పోయిన మహిమను ఆయనకి తిరిగి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. నువ్వు దేవుని యొద్దకు వస్తే, ఆయన పిలుపుకు లోబడితే, ఆయన మాట వింటే, ఆయన మార్గంలో నడిస్తే, ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధత కలిగి నువ్వు జీవిస్తే, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. ఎడారి అయిన నీ జీవితంలో ఆయన నదులను పుట్టిస్తాడు. నీ దాహాన్ని తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు. నీ పక్షంగా నిలవబడి ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. పిలువబడిన నీవు పిలుపుకు తగినట్టుగా జీవించాలి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మారినవాడు, ఆయన మార్పు లేనివాడు. ఆయన యొద్దకు వచ్చిన నీవు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా ఆయన కొరకు నువ్వు నిలబడగలిగితే, పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, ఆయన్ని పక్షంగా అనేక అద్భుతాలు జరిగించి నీ హృదయ వాంఛను తీర్చి నీవు కోరిన రేవునకు ఆయన నడిపిస్తాడు. దేవుని చేత పిలువబడిన వ్యక్తివి నీవు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి నీవు. పిలిచిన నీకు ఆయన కొన్ని ప్రత్యేకమైన అర్హతల్ని కలిగిస్తున్నాడు. పిలువబడిన నీవు ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. హల్లెలూయా. చీకటిలో నుండి దేవుడు మనల్ని పిలిచాడు, వెలుగులోనికి పిలిచాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. పిలువబడిన మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన దేవుడు యథార్థవంతుడు, నిన్ను పిలిచిన దేవుడు నీతిమంతుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను పిలిచిన వాడు సర్వశక్తిమంతుడు. నీ దేవుని యొక్క గుణములను, నీ దేవుని యొక్క కార్యాలని నీవు లోకానికి ప్రచురము చెయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మిమ్మును ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా పిలిచి ఉన్నాడు. ఇప్పుడు నీవు దేవుని సొత్తైనటువంటి బిడ్డవు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన బిడ్డవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలుగా మీరున్నారు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మీరు కనికరించబడ్డారు. ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఈ రోజున దేవుడు మిమ్మల్ని పిలిచి ఇటు గొప్ప ధన్యత, ఇటు గొప్ప భాగ్యాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనము జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలమైన మనము ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఎందుకు పిలువబడ్డాం, ఎవరి చేత పిలువబడ్డాం అనే ప్రశ్న మనం వేసుకుంటే, మనము దేవుని కొరకు పిలువబడ్డాం, మనము దేవుని రాజ్య వారసులగుటకు పిలువబడ్డాం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. దేవుని వాక్యములో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం విధంగా సెలవిస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుము.
దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఇందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీతో మాట్లాడుచుంది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఈ రోజున తృప్తి లేక మనిషి జీవితంలో అన్ని సమస్యల్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి అని వాక్యం సెలవిస్తుంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. నీ పిలిపేంటో, నీ దర్శనమేంటో, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఒక్కసారి నువ్వు గ్రహించాలి. ఈ లోకంలో ఎంత ఉన్నా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకాన్ని విడిచిన తరువాత నువ్వు ఎక్కడికి వెళతావు? నీ పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవిస్తే దేవునితో యుగయుగాలు పరలోక రాజ్యములో ఉంటావు. నీ పిలుపును, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు నీతో మాట్లాడిన ఆ మాటను నువ్వు వినకపోతే, దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే, పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించకపోతే, ఈ లోకం కొరకు, ఈ లోకాశల కొరకు, ఈ లోకములున్న వెండి బంగారాల కొరకు, ధనము కొరకు, ఐశ్వర్యం కొరకు నువ్వు ప్రాకులాడుతూ ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా ఉండలేవు. దేవుని వాక్యం ఉంటుంది, ధనవంతులకు అపేక్షించువారు భయంకరమైన శోధనల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో పడుదురు అంటుంది వాక్యం. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికిని సిరికిని దాసులుగా మనం ఉండలేము. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయనకి నీవు దాసుడిగా ఉండాలి. విశ్వాసములో ఉన్నవారు కూడా ధనాపేక్షకు లోనై విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, దేవుని జనుడా, దేవుని బిడ్డ, దేవుని చేత పిలువబడిన వారులారా, మీరైతే వీటిని విసర్జించి ఈ ధనాపేక్షను, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఈ లోకములో ధనం కొరకు, అధికారం కొరకు అనేక విషయాలలో ప్రయాస ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, దైవజనుడా, దైవము ప్లస్ జనుడు, దేవుని జనుడిగా నీవు ఉన్నావు, దేవుని చేత పిలువబడ్డావు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. వాటిని సంపాదించడానికి వాటిని వెంటాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. హల్లెలూయా.
దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. పిలువబడిన దేవుని బిడ్డ, విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని నువ్వు పోరాడు. నిత్య జీవాన్ని చేపట్టు. ఈ లోకం కొరకు కాదు, నిత్య జీవం కొరకు, పరలోక రాజ్య వారసులగుటకు మిమ్ముని మీరు సిద్ధపరచుకొనుడి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మీరు పోరాడండి. నిత్య జీవమును చేపట్టుడి. దానిని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. నువ్వు ఎందుకు పిలువబడ్డావంటే దేవుని రాజ్య వారసులవుటకు. కనుక దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. నిన్ను పిలిచిన వాడు సర్వకృపానిధి, సర్వము కలిగిన వాడు. ఆయన నిన్ను పిలిచాడు. కొంచెము కాలమే శ్రమ, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే నిన్ను, నీ కుటుంబాన్ని పూర్ణులుగా చేసి నీకు పరిపూర్ణతనిచ్చి స్థిరపరచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు నిరాశపడవద్దు, కృంగిపోవద్దు. ఆయన నీకు పరిపూర్ణమైన పరిశుద్ధతను, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు చింతించవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు సరిచేసుకుంటే, పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. యుగ యుగములకు మన పరలోక తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము గల దేవా, మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. ప్రభావము గల మీ నామాన్ని కొనియాడుచున్నాం తండ్రి. పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధత కలిగి, సమాధానం కలిగి ఈ భూమి మీద జీవించడానికి తండ్రి, మీ కార్యాన్ని జరిగించడానికి, మీ రాజ్య సువార్తను వ్యాపింప చేయడానికి, మీ గుణాతిశయములను ప్రచురించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఈ వాగ్దానములన్నీ నెరవేర్చండి. మీరే మమ్మను పూర్ణులుగా చేయండి. స్థిరపరిచి బలపరిచి మీ నామఘనత కొరకు నన్ను మమ్మల్ని వాడుకొనండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడునుగాక, దీవించబడునుగాక, వర్ధిల్లునుగాక, ఫలించునుగాక, మేలుతో నింపబడునుగాక. తండ్రి, మీ కార్యము జరిగించండి. మీ చిత్తాన్ని సిద్ధింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని మా ప్రభు అయిన యేసుక్రీస్తును మీ పరిశుద్ధ ప్రియ కుమారుని నామం పేరట ప్రార్థించి పొందుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం కలుగునుగాక. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉచితమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షించు, ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరికి తోడైండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా: దహించు అగ్ని దేవుని శక్తి పరిచర్య, ఆశీర్వాద ప్రార్థనా మందిరం, కోవాడ. దైవజనులు ఎన్ మార్క్ గారు. మా సెల్ నెంబర్ 7306071717 7842525937.